అందరికీ నమస్కారం. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగినటువంటి మాజీ మంత్రి శైలజానాథ్ కూడా మళ్ళీ వైసీపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్లో కూడా ఆయన కలిసి ఆయనతోటి కూడా కొంతసేపు సమయం కేటాయించి మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఆయన రాబోయే రోజుల్లో వైసీపీని ఏ విధంగా బలోపేతం చేస్తాడో ఆ సూచనలకు కూడా శైలజానాథ్ గారు కూడా ఆకర్షితులై మరి కొన్ని రోజుల్లో పార్టీలో చేరి సింగమనల కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఆయన నియమింపు చేసేందుకు కూడా తెర వెనుక చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో షార్ట్ టర్మ్లో కూడా సింగమనల కాన్స్టిట్యున్సీకి కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమింపు చేసుకునేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జోరుగా సాగాయని తెలియజేసుకోవచ్చు. సింగమనలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి మాస్ లీడర్ కావాలి. సింగమనల నియోజకవర్గంలో 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ట్రిప్పర్ డ్రైవర్కు అక్కడ సీటు కేటాయిస్తూ అక్కడ 2019లో జొన్నలగడ్డ పద్మావతి గారు మెజార్టీతో గెలిచినా కూడా ఆమెను పక్కన పెట్టి అంటే వాళ్ళు పోటీకి కొంత దూరంగా ఉండటం ట్రిప్పర్ డ్రైవర్కు కూడా సీట్ ఇచ్చి అక్కడ సంచలన నిర్ణయం ప్రకటించడం జరిగింది. సో అప్పట్లో కూడా ట్రిప్పర్ వేసుకొని వెళ్ళి నామినేషన్ వేయటం అక్కడున్న పరిస్థితుల్లో భారీగా ప్రచారం ఆయన స్థాయికి చేసినప్పటికీ కూడా స్వల్ప మెజార్టీతోటి ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ ఓటమి పాలవటం జరిగింది. మనకి సింగమనల అంటేనే వైసీపీకి 2014-2019లో కూడా అక్కడ మంచి మెజార్టీ వచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్లే ట్రిప్పర్ డ్రైవర్కి సీటు కేటాయించడం ఆయన అంత ప్రభావం చూపించలేకపోయింది. అవతల ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీలో ఎంఎస్ రాజు టీడీపీ ఫైర్ బ్రాండ్ ఉన్నారు. సో ఆయన్ను ఎదుర్కొనే క్రమంలో కూడా ట్రిప్పర్ను బోల్తా కొట్టించినట్టే ఇక్కడ వైసీపీని కూడా బోల్తా కొట్టించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి మాస్ లీడర్గా ఉన్నటువంటి గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి శైలజానాథ్ గనక ఆ కాన్స్టిట్యున్సీలో గనక ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం గనక ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి గతంలో వలె మంచి జోష్ వస్తుందని కూడా వైసీపీ కొంతమంది పరిశీలకులు అదేవిధంగా వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా సిఫార్సులు తీసుకెళ్లడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటన్నిటిని ఎంతోమంది సిఫార్సులు పంపించారు తమని కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమింప చేయమని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెక్ పెడుతూ కూడా శైలజానాథ్కి అగ్రతాంబూలం కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా శైలజానాథ్కు ఆ కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డితో కూడా బెంగళూరులో కూడా ఒకసారి కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక మంచి ముహూర్తాన శైలజానాథ్ వైసీపీలోకి ఎంట్రీ అవ్వటం వెంటనే సింగమనల కాన్స్టిట్యున్సీలో కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించేలా కూడా తెర వెనుక వైసీపీ పెద్దలు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో భారీగా సింగమనల కాన్స్టిట్యున్సీలో కూడా మార్పులు జరగనున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.